హరితేజ సన్మానాలు పొందుతారు. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. నిజం మాట్లాడుతారు. స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. హరితేజ స్థిరత్వం కలవారు. పరాక్రమం కలవారు. ఉగ్ర స్వరూపులు. స్వచ్ఛమైన వారు, మనసులో ఏ కల్మషం లేనివారు. ఎరుపు మరియు దట్టమైన నలుపు వర్ణపు దేహం కలిగి ఉంటారు. హాస్యప్రియులు. నేర్పరి. హరితేజ వివాహం. ప్రేమ వ్యవహారాల్లో హరితేజ నిజాయితీ పరులు. మీ అమాయకత్వం, నిజాయితీ ఎదుటివారిని ఆకర్షిస్తుంది. కానీ మీలో ఉండే ఆవేశం, పెత్తనం చెలాయించాలనుకునే ధోరణి కారణంగా ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు వస్తాయి. అలాగే మీ నిరంతరం మార్పు కోరే ధోరణిని కూడా కొంత తగ్గించుకోకపోతే హరితేజ ప్రేమించిన వ్యక్తి హరితేజ దక్కకపోవచ్చు. హరితేజ తెలివైన వారు మరియు చమత్కారపు మాట తీరు కలవారు. హరితేజ గొప్పలు చెప్పుకునే స్వభావం కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా మీ భర్త గురించి, కుటుంబం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు హరితేజ మిగతా వారికంటే ఏమాత్రం తక్కువ కాదు అన్న విషయాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్తారు. అతిథి సత్కారాలలో మిమ్మల్ని మించిన వారు లేరు. మిమ్మల్ని ఇతరులు మెచ్చుకోవాలి, గుర్తించాలి అనే ఆరాటం అధికంగా ఉంటుంది. అది మీ ప్రవర్తనలో, వేషధారణలో తరచూ కనిపిస్తుంటుంది. మీ భర్త మిమ్మల్ని బాగా చూసుకోవాలి, హరితేజ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. హరితేజ కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా తట్టుకోవటం కష్టం. కొన్ని విషయాలలో హరితేజ మీ భర్తలను అధిగమించి ఉంటారు. హరితేజ మనస్తత్వం. హరితేజ ఉత్సాహవంతులు, ఏ విషయంలో అయినా ముందుంటారు. హరితేజ ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అయితే హరితేజ ఓపిక తక్కువ. అంతేకాకుండా హరితేజ స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ మనసులో ఏదైనా చేయాలి అనిపించగానే చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పని కాకుంటే వెంటనే నిరాశకు లోనవుతారు. హరితేజ మంచి నాయకులు కానీ మీ ఉత్సాహం, ఉద్రేకం కారణంగా మిమ్మల్ని అనుసరించేవారు తక్కువగా ఉంటారు. మిమ్మల్ని అనుసరించే వారిలో ఎక్కువ మంది మీ నుంచి ఏదో ఒక ప్రయోజనం ఆశించే వారే అయి ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రం మీ నిజాయితీపై నమ్మకం ఉంచి మీతో నడుస్తారు. మీ మనస్తత్వంలో ఉన్న ఒక లోపం ఏమిటంటే మంచైనా చెడైనా హరితేజ తోచినది, నచ్చినదే చేస్తారు తప్ప ఎదుటివారు చెప్పినది చెవి పెట్టరు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. హరితేజ ఏ విషయంలో అయినా నిశితంగా ఆలోచన చేస్తారు. మీలో ఆవేశం ఉన్నప్పటికీ తీవ్రవాద ధోరణి ఉండదు. సహనం తక్కువగా, దూకుడు ఎక్కువగా ఉండే స్వభావం మీది. హరితేజ మరి ఆడంబరం లేకుండా సామాన్యంగా ఉండటం అంటే ఇష్టం. హరితేజ ఏ విషయమైనా ముక్కు సూటిగా, నిజాయితీగా చెప్తారు. మనసులో ఒక మాట పైకి ఒక మాట చెప్పే స్వభావం కాదు మీది. హరితేజ దేన్నైనా ముందుకు నడిపించే శక్తియుక్తులు ఉన్నప్పటికీ మీకంటే బాగా ఎవరైనా చేయగలరు అంటే ఆ బాధ్యత వారికి అప్పగిస్తారు. మీలో ఉండే వ్యతిరేక అంశం ఏమిటంటే విపరీతమైన మార్పును కోరుకుంటారు. ఒక నిర్ణయాన్ని అమలుపరిచే లోపే రకరకాల ఆలోచనల కారణంగా దాన్ని సరిగా అమలుపరచరు లేదా ఎక్కువ మార్పులు చేస్తారు. ఇలా చేయటం వలన కొన్నిసార్లు ఎదుటివారు హరితేజ బాధ్యతలు అప్పగించడానికి సంకోచిస్తారు. మీలో సరిదిద్దుకోవాల్సిన మరో అంశం మీ ఆవేశం. ఈ ఆవేశం కారణంగా కూడా హరితేజ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. హరితేజ ఉండే ఆవేశం కొద్దిసేపే అయినా అది చేయగలిగినంత నష్టం చేస్తుంది. హరితేజ ఎక్కువ కష్టపడి జీవితంలో పైకి వస్తారు. హరితేజ అపజయం ఎదురైనా వచ్చే నిరాశ, నిస్పృహలు తాత్కాలికమే, మళ్లీ ఉత్సాహంగా పనిని ప్రారంభిస్తారు. హరితేజ రాజకీయాల మీద, పదవుల మీద ఆసక్తి ఉన్నప్పటికీ అవే మీ అంతిమ లక్ష్యం కాదు. మీ జీవితంలో ప్రయాణాలు, మార్పులు అధికంగా ఉంటాయి. మీ జన్మస్థలానికి దూర ప్రాంతంలో స్థిరపడతారు. మీ మొహమాటం లేని మాట తీరు కారణంగా బంధువులకు, కుటుంబ సభ్యులకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. హరితేజ వేగంగా చేసే పనులు, త్వరితగతిని నిర్ణయాలు తీసుకునే వృత్తుల్లో బాగా రాణిస్తారు. మీలో కొందరు జీవితంలో మధ్య వయసులో న్యాయపరమైన సమస్యల్లో ఇరుక్కుంటారు. హరితేజ ఇష్టాలు, మార్పులు, అందరికంటే ముందుండటం, పోటీలు, ఛాలెంజ్లు, గుర్తింపు, వేగం. హరితేజ అయిష్టాలు, ఓపికగా ఎదురు చూడటం, ఓటమిని ఒప్పుకోవటం, పోటీ లేకపోవటం,
స్వేచ్ఛ లేకపోవడం, ఇతరుల సలహాను పాటించటం. హరి తేజ ఆర్థిక స్థితి. హరి తేజ డబ్బు విషయంలో క్రమశిక్షణ ఉండదు. ఎంత సంపాదన ఉన్నా పొదుపు చేయకపోవడం, అనాలోచిత పెట్టుబడులు, ఖర్చుల కారణంగా ఎప్పుడు కూడా డబ్బు విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే దీన్ని హరి తేజ ఎక్కువగా పట్టించుకోనప్పటికీ మీ ఈ ధోరణి మీ కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. డబ్బు ఖర్చు చేయాలనే ఆలోచనను ఒక్క క్షణం ఆపగలిగితే హరి తేజ చాలా డబ్బును పొదుపు చేయగలుగుతారు. జీవితం మధ్య వయస్సు నుంచి డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అలవడుతుంది.